చేయాల్సినటువంటి ఒక విషయం. ఓకే ఓకే రైట్ వన్ బై వన్ మాట్లాడదాం. ఇంక మనతోటి స్టూడియోలో ఉన్నారు బీజేపీ నాయకులు కాసరగడ్డ నాగార్జున గారు. నాగార్జున గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సో జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి పబ్లిక్ తండోపతండాలుగా అవును వచ్చిన పరిస్థితి చూసాం. ఆయన ములాఖత్ కూడా కాలేకపోయిన పరిస్థితి. అవును ఆయన వచ్చింది సీదిరప్పలరాజు గారితో కలిసి ఆయనకి సంఘీభావం తెలిపి మద్దతు తెలిపి అండగా నిలబడదాం అంటే ఆయన వస్తున్నారని తెలిసి వేలాదిగా పబ్లిక్ తరలిచ్చారు. అదేవిధంగా అప్పలరాజు గారికి అన్యాయం జరిగింది, అన్యాయంగా అన్ని కేసులు ఇరికించారని కూడా మాజీ సీఎం మాట్లాడారు. అవును సార్, మొదటగా అవునన్నా కాదన్నా వాళ్ళ కొడుకు చేసింది కానీ సిదిల అప్పలరాజు గారు చేసింది కానీ తప్పు. అది అందరికీ తెలుసు, సభ్య సమాజానికి కానీ ఇప్పుడు వైసీపీ సోదరులకు తెలుసు, ప్రతి పార్టీలో ఉన్న నాయకులకు అందరికీ తెలుసు. తప్పు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అక్కడితో వదిలేసి ఆయన ఇంకొక ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఇంకొక కార్యక్రమానికి వెళ్తే బాగుండేది. కానీ ఈయన ఇదే కార్యక్రమానికి పదే పదే తీసుకురావటం వల్ల మాకైతే మేలు జరుగుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏ కార్యక్రమాలకు వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు, ఏం చేశారని చెప్పి వెళ్తున్నారని చెప్పి ప్రజలకి ఇండైరెక్ట్గా ఈయనే పబ్లిసిటీ ఇస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సరే మీ నాయకుడిని మీరు పరామర్శించాలనుకున్నారు, తప్పులేదు. మంచో చెడో మీరు అండగా ఉండాలనుకున్నారు, మీ పార్టీ స్టాండ్ ఏదో మీరు తీసుకున్నారు. నా సందేహం ఏంటంటే రేపు 1వ తారీఖు భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్లో ఉంది. మరో 2 రోజుల్లో ప్రధానమంత్రిగా రాబోతున్నారు. ఎక్కడికక్కడికి పోలీసులు ఉంటారు, బ్యారికేడ్స్ ఉంటారు, బందోబస్తు విపరీతంగా ఉంటుంది. ఈ సమయంలో దేనికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సింది? 4 రోజులు ఆగి వెళ్ళవచ్చుగా. దాదాపు 1 వీక్ 10 డేస్ నుంచి ప్రధానమంత్రి గారు వస్తున్నారని చెప్పి టీడీపీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన సోదరులు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, వీడియోలు పెడుతున్నారు, ప్రధాని గారిని ఇన్వైట్ చేస్తున్నాం, ఆయన చేతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేపిస్తున్నాం అని చెప్పి విపరీతంగా చెప్తా వచ్చినాం. మీరు ఇప్పటికిప్పటికీ ఒక 2-3 రోజులు ముందే అనుకొని ఈ కార్యక్రమం పెట్టాల్సిన అవసరం ఏంది? ఒక 4 రోజులు 2 రోజులు ఆగి మా కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ కార్యక్రమం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ అనే ఇష్యూని మీరు డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టారా? దేనికోసం పెట్టారు? ఒక పాయింట్. నెక్స్ట్, మరి వైజాగ్ వెళ్ళినప్పుడు గతంలో కూడా మనం చూసినాం, ఒక ముసలామని అడిగారు, అమ్మ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి వస్తున్నారా? ఏంటంటే అదేం లేదయ్యా, మేము ఖాళీగా ఉన్నాం, మాకు 100 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నారు, కనీసం వాటర్ ప్యాకెట్ కూడా తినడానికి ఫుడ్ కూడా లేదయ్యా. మమ్మల్ని ఒక ముసలాం వీడియో వైరల్ అయింది సార్, మీరు చూడలేదనుకుంటే వర్మ గారు. వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దాని మీదకి వచ్చినప్పుడు, ఎవరు చనిపోతే వచ్చినప్పుడు కూడా, అదే జాలా తప్పిపోయినప్పుడు వచ్చినప్పుడు కూడా ఆ ముసలామని అడిగారు, అమ్మ మీరు ఇలా బోర్డులు పెట్టుకుని ఎండలో నిలబడుతున్నారు కదా, ఏందమ్మా అంటే మాకు 100 రూపాయలు 200 ఇస్తా అన్నారయ్యా, అందుకే మేము వచ్చినాం అని చెప్పి. అంటే జన సమీకరణ ప్రతి పార్టీ చేసింది, దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణలో భాగంగా ఇలా చేసుకున్నారు, బాగానే ఉంది. కాబట్టి నా సమస్య ఏంటంటే అక్కడ ఉన్న విలేకరులు కానీ ప్రజలు కానీ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఒక్క నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ అన్న గతంలో మనం విశాఖపట్నాన్ని క్యాపిటల్గా డిక్లేర్ చేసాం, మళ్ళీ ఇప్పుడు తూచి ఇప్పుడు కాదంటున్నాం కదా, మరి ప్రజలు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ మమ్మల్ని అడుగుతున్నారన్నా, మేము ఏం సహాయం చేయాలన్నా, మీరు మాకు రాజధాని ఇచ్చి న్యాయం చేశామన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ రాజధాని వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు కదా, అంటే మీరు మాకు అన్యాయం చేశారని చెప్పి ఒక్క నాయకుడు ఎందుకు అడగలేదు? అది కూడా ఒక పాయింట్. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి తండోపతండాలుగా లేదా ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి తండోపతండాలుగా జనాలు వచ్చారని చెప్పి మా సోదరుడు వైసీపీ మిత్రుడు చెప్పడం జరిగింది. సరే, ప్రజల బాధలో ఉన్నారో ఇంకొకటో ఆయన మీద అభిమానంతో జనాలు వచ్చారన్నారు కదా, సరే ఏంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఉన్నారు కదా, అంత పనేం లేదు కదా, బిజినెస్ కూడా భారతమ్మే చూస్తుంది కదా, ఏం చేయొచ్చు? నియోజకవర్గం వారీగా కానీ జిల్లా వారీ కానీ ఈ రోజు నైట్ నేను ఈ జిల్లాలో ఈ రోజు ఈ జిల్లాలో ఉంటున్నాను, నెక్స్ట్ డే ఇంకో జిల్లాలో ఉంటున్నారు, మీ సమస్యలు కానీ లేదా పలానా పార్టీ ఆఫీస్లో ఉంటారు, నన్ను చూడాల్సిన వాళ్ళు కానీ నాతో మాట్లాడాల్సిన వాళ్ళు కానీ మీరు రావచ్చు కదా అని చెప్పి మీరు ఇన్విటేషన్ ఇవ్వచ్చు కదా, కార్యక్రమం కండక్ట్ చేయొచ్చు కదా. మిగతా నాయకులు కూడా అట్లనే చేశారా? అధికారంలో ఉన్నప్పుడు ఎలా రాలా? అధికారం ఇప్పుడు నారా లోకేష్ గారు చూడండి సార్, అధికారంలో ఉన్నాడు, ప్రతి నియోజకవర్గానికి ఆయన వెళ్తున్నారుగా, నిన్న ఆదోని దానికి వెళ్ళారు కదా, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కనెక్ట్ చేయొచ్చు కదా. అలాగే మా మాధవన్ ఉన్నాడు, ఏదో కార్యక్రమం తీసుకుని ప్రజల్లోనే ఉంటున్నాడు కదా, ఆయన 24 గంటల లీవులు ఏమి లేరు కదా. గతంలో కూడా ఎప్పుడు మా మాధవ్ గారు కాకుండా అంత ముందు మా అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా మేము ప్రజల్లో ఉన్నాం,
ఒక రోజు 2 రోజులు ఉండి 5-6 రోజులు మేము తాడేపల్లి ప్యాలెస్లో బెంగళూరు ప్యాలెస్ లేవు కదా, వీళ్ళే అన్నారు కదా ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తున్నారు, కార్యకర్తలు చూడటానికి వస్తున్నారు అని చెప్పి వీళ్ళందరూ వీళ్ళే చెప్పినట్టు 2 రోజులు ఉండొచ్చు కదా, తప్పే ఉంది సార్. ఏమైంది కొంపలు ఆడిగిపోయింది, 2 రోజులు ఉండండి, అందరినీ కలవండి, ఇబ్బంది ఏమి లేదు. మేము గనక ఆపాలంటే పిఎం గారు ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఎయిర్పోర్ట్లోనే ఆపొచ్చు కదా, మీకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపొచ్చు కదా, ముఖాలు క్యాన్సిల్ చేయొచ్చు కదా. మేము ఎప్పుడు అలా చేయలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్ను వెళ్ళమన్ను చూడమన్ను, ఆయన్ని ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చి మేము మాట్లాడమన్నాం. ఏమని మాట్లాడమన్నారు, మీకు అన్ని సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా, దోమలేం గుట్టట్లేదా, అన్ని ఫుడ్ అంతా బాగానే ఉందా, ఇబ్బంది ఏమి లేదా అని మాట్లాడిన తర్వాత ఏం చెప్తారు, ఆయన మైనర్ కాదు, ఐ థింక్ లాయర్ గారు కూడా ఒకసారి చెక్ చేయాలి, నేను చెప్పేది మిస్టేక్ ఉంటే లాయర్ గారు రెక్టిఫై చేయొచ్చు. ఆయన మైనర్ కాదు, ఆయనకి 18 ఇయర్స్ 18 సంవత్సరాలు వచ్చినాయి, ఆయన మేజర్ అని చెప్పి ఎఫ్ఐఆర్ రాశారు. నేను మైనర్ అని అబద్ధం చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? లేదు, ఆ కుర్రాడు వెళ్ళి ఒకడు గుద్దాడు, ఆయన ప్లేస్లో ఇంకొకరిని పంపించారు మా డాక్టర్ గారు, ఆయనకి ఏం తెలియదు అమాయకుడు అని చెప్పి ప్రజలకు చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు. బయటకు వచ్చి ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము చూడటానికి రెడీగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, సిదిల అప్పర్రాజు కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను గుద్దినప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు సంథింగ్ ఏదో ఉన్నప్పుడు సిపిఆర్ చేయడానికి కూడా దిగి వెళ్ళి ట్రై చేశాడు. వాళ్ళ నాన్న బేసికల్గా డాక్టర్ కాబట్టి వాళ్ళ నాన్న దగ్గర చూసి నేర్చుకొని ఈయన ఇంకో డాక్టర్ అయినట్టు ఆయన మీద సిపిఆర్ చేయడానికి ట్రై చేశాడంటే, అంటే మీరు డైరెక్ట్గా చంపారని చెప్తున్నారా? సిపిఆర్ ఎవరికి చేయాలి? హార్ట్ అటాక్ వచ్చి గుండెపోటు వచ్చిన వాళ్ళకి కానీ, గుండె ఆడటం ఆగిపోయిన వాళ్ళు కానీ అలాంటి వ్యక్తికి సిపిఆర్ చేయాలి. ఈయన యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి చనిపోయే పరిస్థితిలో ఉంటే ఈయనకి సిపిఆర్ చేసే ఉపయోగం ఉంది. మొదట మీరేం చేయాలి, ఇతను తీసుకెళ్లి హాస్పిటల్లో కదా మీరు జాయిన్ చేస్తుంది. సరే బతికినా చచ్చిన ముందు ఇతను కదా హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది, మరి ఆ కార్యక్రమం మీరు చేశారా? ఆయన డాక్టరే కాబట్టి చదువుకున్నారే కాబట్టి ఆయన ఏం చేయాలి, నీకేం పెద్ద దెబ్బలు తగలేదు లేరా బాబు, కొన్ని గీసుకొని కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయి పెట్టి కొడితే ఇక్కడ ఎలా అయితే చిన్న దెబ్బ తగిలిందో నీకు అంతే కదా, కొడుకెత్తులు ఎలా అయితే గీసుకోపోయిందో నీకు అంతే కదా, నీ ప్రాణానికి ఏం కాదు, అసలు నువ్వు ఎవరిని గుద్దావు, ఏ ఏరియాలో గుద్దావు, అక్కడ మన నాయకులను పంపిద్దాం, అతగాని హాస్పిటల్ వేసుకొద్దాం అని చెప్పి ఇది కదా చర్చ జరగాల్సింది సార్, ఇది కదా చేయాల్సింది. మరి అది ఎందుకు చేయరా? నెక్స్ట్ ఇంకోటి సార్, చనిపోయిన ఫ్యామిలీ పేద ఫ్యామిలీయే, డబ్బులు లేని ఫ్యామిలీయే, వాళ్ళు పేదరికంగా వెనకబడిన వాళ్ళే. వెనకబడినంత మాత్రాన చావును అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాయాలని వాళ్ళు అనుకుంటారా? అది కాదు ఇక్కడ మనం మాట్లాడాల్సింది. ఇందాక టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారంటే ఆ పార్టీ ఆ యొక్క ఎవరైతే చనిపోయిన బాధితున్నారో డబ్బుల కోసం వాళ్ళ చనిపోయిన వ్యక్తిని ఈయన చచ్చిపోలేదు, ఏదో పాము కడిచింది, లేదా ఇంకొకరు గుద్దారు అని అబద్ధాలు చెబుతారా? ఆ యొక్క లాయర్ గారు కూడా మాట్లాడతా వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు అన్నారు, ఎందుకు డబ్బులు ఇచ్చారు ఆ పాయింట్ మనం మాట్లాడాలి. అలాగే టీడీపీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చా అన్నారు, ఆ పాయింట్ మనం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి సార్? వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారంటే దానికి కాన్స్పిరసీ ఏంది? మేము గుద్దినా మా పేరు మీరు చెప్పొద్దు, మేము మర్డర్ చేసినా మా పేరు మీకు చెప్పొద్దు. మరి నేను అదే చెప్తున్నా నేను ఏం చేసినా మా తప్పు జరిగిందని చెప్పి మీరు కోర్టులో చెప్పొద్దు, అందుకు మేము మీకు డబ్బులు ఇస్తామని డబ్బులు ఇచ్చారా? లేదా టీడీపీ మిత్రులు మీకు అన్యాయం అయితే జరిగిందమ్మా, మీరు చట్ట ప్రకారంగా నిలబడండి, మీకు ఏదైతే జరిగిందో అన్యాయం దాన్ని బహిరంగంగా మీరు మాట్లాడండి అని మీ కుటుంబానికి ఉండటానికి ఆదుకోవడానికి చదువు కోసం ఇంత డబ్బులు ఇస్తా అని చెప్పి ఇచ్చారు. ఇద్దరు ఏది రైటు ఏది రాంగో మీరు చెప్పండి సార్. జనాలు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళు ఏం చేశారు, మీరు న్యాయం మాట్లాడండమ్మా, మీకు జరిగిన దానికి అన్యాయానికి మా తరపు మేము కొంత నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇచ్చారు. మేము గనక కేసు పెట్టాలనుకుంటే ఇందాక వైసీపీ మిత్రులు అన్నప్పుడు 2 ఎగ్జాంపుల్ మన గమనంలో తీసుకోవాలి. ఇప్పుడు సిదిల అప్పర్రాజుని బైక్తో గుద్ది చంపితే వాళ్ళ కొడుకు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ డ్రైవరు కారుతో గుద్ది చంపారు. మరి అతని మీద అటెంప్ట్ మర్డర్ కానీ ఇంకోటి కానీ పెట్టి ఎందుకు అరెస్ట్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎందుకు అరెస్ట్ చేయాలా? వీళ్ళనే ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం? ఇక్కడ కక్షపూరిత ఎక్కడ ఉంది సార్? కక్షపూర్వకంగా ఎక్కడ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని అంతే కదా సార్. మరి ఓకే నాగార్జున గారు సమయం తక్కువ ఉంది, డిబేట్లో ఒకసారి బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్యం.